చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చింది. అసలు టేస్ట్గా సూపర్ ఉంది. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. చూడండి ఈరోజు అయితే చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాము. చూస్తున్నారు కదా, పీసెస్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 3 times అయితే వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇలా అయితే మీరు బిర్యానీకి చికెను పెద్దగా కావాలంటే అలాగే వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్ కావాలంటే కట్ చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి ఫస్ట్ పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. 3 అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాము. మంచిగా వాష్ చేసి కట్ చేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి, టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. బిర్యానీకి వచ్చేసి అన్నీ ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ చూడండి ఇలా పొడవుగానే కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, చికెన్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నానండి బిర్యానీ. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ హీట్ అవ్వగానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి బిర్యానీ ఆయిల్ ఎక్కువ వేసినామంటే మనకు బిర్యానీ అనేది అంత టేస్ట్ ఉండదు. ఆయిల్ కొద్దిగానే వేసుకుంటే సరిపోతుంది. అందులోకి వచ్చేసి బిర్యానీ హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను. చెక్క, లవంగము, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ వేస్తున్నాను. చూడండి, ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇవైతే మంచిగా మగ్గాలి ఆయిల్గా. చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఆనియన్ వేయకోకుండా. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది ఫస్ట్ వేయగానే ఆయిల్లోకి అంతా ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది. పచ్చిమిర్చికి మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. అందుకని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని వేడి ఆయిల్లోకి అలా ఒకసారి కలిసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను. నేను ఇక్కడ ఏం బ్రౌన్ ఆనియన్స్ ఏం చేసుకోలేదండి. దమ్ బిర్యానీకి అయితే బ్రౌన్ ఆనియన్స్ బాగుంటాయి. ఇది డైరెక్ట్ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి కొద్దిగా అంటే చాలా ఫ్రై అయ్యే వరకు కాదు, మీడియంగా ఫ్రై అయిన తర్వాత టొమాటో అయితే వేసుకోవాలి. టొమాటో, ఆనియన్, మిర్చి 3 వేసుకున్నామంటే ఆనియన్స్, మిర్చి అనేది మనకు అంతగా మగ్గదు. ఇలా మీడియంగా మగ్గిన తర్వాత టొమాటో అయితే వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 3 బాగా మగ్గే వరకు అంతా వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ అంతా బాగా కలిసుకోండి. చికెన్లో నుంచి వాటర్ వచ్చి బాగా ఉడికే వరకు బాగా కలేసుకోండి. అలాగే చూడండి, ఇలా కలేసుకున్న తర్వాత వాటర్ వస్తుంటాయి కదా చికెన్ నుంచి బయటికి, అప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను పసుపు. అలాగే అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడన్నా కానీ మీరు ఫ్రెష్గా వేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే అప్పటికప్పుడు వేసుకుంటానండి ఎప్పుడన్నా కానీ. చూడండి, మసాలాలు వచ్చేసి కారం పొడి, ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడరు, మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా, హోల్ గరం మసాలా మనం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి గరం మసాలా ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. కొద్దిగా ధనియాల పొడి, చికెన్ మసాలా, ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకొని. పుదీనా అయితే మా గార్డెన్లో తీసుకున్నానండి. కొత్తిమీర కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చూపించాను కదా మసాలాలు అయితే వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మసాలాలన్నీ పచ్చివాసన వెళ్ళి బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు వచ్చేసి బాగా మగ్గిపోయాయండి. ఫస్ట్ చూపించాను కదా 3 టేబుల్ స్పూన్ పెరుగు, అదైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అలా కలేసుకున్న తర్వాత ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు పెరుగు. అలా కలేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర అయితే వేసుకుంది. పుదీనా, కొత్తిమీర అనేది బాగా మగ్గే వరకు అలాగే మనం ఫ్రై చేసుకోవాలి. మన కాకూరలు అనేవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 2 minutes అంతేనో మగ్గిపోతుంది. చూడండి, ఈ గ్లాస్తో అయితే నేను వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే 4 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. 4 గ్లాసుల్లోకి 8 గ్లాసులు అయితే నీళ్ళు పట్టాయి. కానీ నేను 6.25 గ్లాస్ మాత్రమే వేశాను. ఎందుకంటే 1కి 2 వేసుకుంటే నీరు
చాలా మనకు బిర్యానీ అయితే అంత పర్ఫెక్ట్గా రాదండి, ముద్ద ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఇదైతే ఫ్రై కోసం తీసాను పక్కకి. చూడండి, రైస్ అయితే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే వేసాను, 2 గ్లాసెస్ నార్మల్ అయితే వేసాను. ఎప్పుడన్నా కానీ కుక్కర్లో మీరు బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే తగ్గించి వేసుకోండి. 1 గ్లాస్ 2 గ్లాసులు నీళ్ళు వేసుకోకుండా తగ్గించి అయితే వేసుకోండి. ఎందుకంటే మనకి విజిల్ వచ్చిన తర్వాత ఆవిరికే మెత్తగా అయిపోతుంది, ముద్దలాగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా అయితే కుక్కర్లో పొంగు పట్టేటప్పుడు ఒకసారి ఇలా నీళ్ళంతా కలిపేసుకొని రైస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, రైస్ వేసుకున్న తర్వాత కలయికోకుండా పైన అంతా పొంగు వచ్చినప్పుడు మాత్రమే ఇలా కలిపేసుకొని ఒకసారి అంతా కింద నుంచి పై వరకు నీట్గా కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. 2 విజిల్ వస్తానే ఆఫ్ చేసుకొని దాంట్లో ఉన్న ఆవిరంతా తీసేసుకోండి, లేకపోతే మనకు ఆవిరికి అనేది మెత్తగా ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఆవిరి తీసేసి అయితే నేను తీసేసాను. చూడ్డానికి ఎంత ఏమీ కలర్ఫుల్గా ఉందో కదా, చూస్తానట్లుగానే తినబుద్ధి అవుతుందండి. మీకైతే టేస్ట్ కూడా అదిరిపోతుంది, సూపర్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చూడండి, బిర్యానీ అయితే వేసుకున్నాను. ఇట్స్ ఏ టేస్టింగ్ టైం. చూడండి, టేస్ట్ అయితే అదిరిపోయిందండి, సూపర్ ఉంది, సూపర్ ఎమ్మీగా ఉంది, బాగా స్పైసీగా ఉంది. మీకు కూడా కావాలా అయితే నా ఛానల్లోకి వచ్చి ఒకసారి చూడండి. మీకు ఇంకా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్.